హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాంబాబు సార్ని. ఆల్రెడీ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి ఒక నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్స్ టైం అయిపోతున్నాయి, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు అనుకుంటున్నాము. కారణం ఏంటంటే, చాలా వరకు అందరూ యూట్యూబ్లో కానీ లేదా మనం టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లు చూస్తున్నాం కదా, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అందుకే మనం అప్డేట్ ప్రతిసారి ఎందుకు ఇవ్వడం అని చాలాగా ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఈ మధ్య కాలంలో మన యాప్లో కానీ లేదా బయట కానీ నాకు మెసేజ్ చేసినప్పుడు కానీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ పలానా అప్లికేషను పెట్టావా అంటే తెలియదు సార్ అని అంటున్నారు. దాంతో మళ్ళీ ఒకసారి మనం ఎంత మిస్ అవుతున్నాము, అసలు మనం ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటే మోస్ పద్ధతిలో ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఒకే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అది రాకపోతే దాని ఫీలు మనలో ఎంత నిరుత్సాహపరుస్తుందో తెలుసుకుంటున్నాము. కనుక ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ ఇయర్ 2025 to 2026 ఓ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటే మీకు ఆ ఇయర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఇంకా రాబోతున్నాయి, ఆల్రెడీ ఎన్ని వచ్చేసాయి, అందులో మనం ఎన్ని అప్లికేషన్స్ ఫిల్ చేసాం, ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాము అనే దానికి తీసుకుంటే, ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇయర్గా ప్రకటించే ఎస్ఎస్సి ఎగ్జామ్ అవ్వచ్చు, అంటే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అలాగే రైల్వే ఆర్ఆర్బి రైల్వే బోర్డు, ఈ రెండు బోర్డులతో పాటు బ్యాంకు మరి మనం ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం మంచి నోటిఫికేషన్లు రైల్వేలో కానీ బ్యాంక్స్లో కానీ చూసాం. మళ్ళీ ఇప్పుడు అంత నోటిఫికేషన్ రావడానికి కారణం ఏంటి? ఒకప్పుడు మేము చెప్పినట్టుగా మొదటగా మీకు నేను ఎప్పుడైనా ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్ అయినా స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, మనం 60 సంవత్సరాల క్రితం భారీ నోటిఫికేషన్లు వచ్చేవి. వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఇయర్ 2025-26లో ఆల్రెడీ 24 నుండే స్టార్ట్ అయింది. రిటైర్మెంట్ అవడంతో మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి సార్. దాంతో ఎక్కువగా పోస్ట్ ఎక్కువ క్రియేట్ చేయవలసి వస్తుంది, వాటన్నిటిని ఫిల్ చేయవలసి వస్తుంది. వీటి వల్ల ఏమైందంటే ఎస్ఎస్సి ప్రతి ఇయర్ నోటిఫికేషన్లు ఇస్తూ క్యాలెండర్లో ఫిల్ చేస్తూ వచ్చింది. అలాగే రైల్వే కొంత గ్యాప్ తీసుకుంటూ నోటిఫికేషన్కి టైం పడుతున్నప్పుడు కూడా ఇది కూడా లాస్ట్ ఇయర్ నుండి ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్పి అలా అన్నట్టుగానే ఓ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తూ పోస్టులు అంటూ నోటిఫికేషన్ ఇస్తూ, ఒక నోటిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ వీళ్ళు రైల్వేలో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు వస్తున్నాయి. మరి మనకి ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మన ఇది పేరెంట్స్ కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదా స్టూడెంట్స్ కావచ్చు, ఓ చిన్న అపోహలు ఉన్నాయి. ఏంటని? ఆ ఎస్ఎస్సి రైల్వే మనం కొట్టగలమా? స్టేట్ నోటిఫికేషన్లే కొట్టలేకపోతున్నాం, అవి ఆల్ ఇండియా లెవెల్లో నోటిఫికేషన్స్ మనం కొట్టగలమా అంటే, ఈ చిన్న మైండ్లో ఆ చిన్న పురుగు తొలిసేయడం వల్ల మనం వీటిని రీచ్ అవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే సిలబస్ తక్కువ అయినప్పుడు కూడా మనకి ఈ భయం ఉండడం వల్ల వీటిని నోటిఫికేషన్ కూడా పెట్టట్లేదు. అయితే మనం దీన్ని పర్ఫెక్ట్గా మీరు ఓ 3 months 4 months పర్ఫెక్ట్గా దాని మీద మౌల్డ్ అయ్యి దాని సిలబస్ని అంతటినీ తెలుసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మిస్ అయినా రెండో నోటిఫికేషను లేదా మూడో నోటిఫికేషన్లో రీచ్ అవ్వచ్చు. అయితే మరి వీటికి అర్హతలు ఏంటి, పేపర్ ఎలా ఉంటుంది, చాలా వరకు చాలామందికి అవగాహన ఉంటుందని నేను ఎంతవరకు వీటి కోసం పెద్దగా వీడియో కానీ ఏం చేయలేదు, క్లాసెస్లో చెప్పడం అయితే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే, మ్యాక్సిమం రైల్వే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు మనం 10% కూడా ఎంప్లాయీస్ అందులో కనిపించట్లేదు సార్. కారణం ఏంటంటే ఈ అపోహలతోనే. అప్పటికి మనం అది ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది పేపరు, అందుకే రాయలేకపోతున్నాం ఇలాంటి. మరి తెలుగులో పెడుతున్నా మనం దాన్ని రీచ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే స్టేట్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చి దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం, వీటిని విడిచిపెట్టేస్తున్నాం. స్టేట్లో నోటిఫికేషన్ నీకు ఫోకస్ చేయొద్దు అనడం లేదు, స్టేట్లో ఇంటి దగ్గర జాబ్ వస్తే మంచిదే, కానీ అక్కడుండే 1-2 పోస్టులతో నువ్వు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నావో ఇక్కడుండే వేల కొలది పోస్టులను కూడా నువ్వు అలాగే ప్రిపేర్ అయితే ఇది వచ్చిందనుకోండి సార్, తర్వాత మనం ప్రిపేర్ అయ్యి మనకంటూ ఏజ్ రిలాక్సేషన్ కలిసి వస్తుంది. ఇలాంటి పోస్టులు రావడం వల్ల రైల్వే కానీ ఎస్ఎస్సి, అలాగే వేరే నోటిఫికేషన్ని నువ్వు రీచ్ అవ్వడానికి కూడా వేరేగా ప్రిపేర్ అవ్వాలనుకున్న గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా ఇది సివిల్సో, లేదు స్టేట్ నోటిఫికేషన్లో డిఎస్సిఓ లేదా ఇంకోటో ఎస్ఐఓ నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకున్నావు. వీటిని మనం బేస్ చేసుకొని మనకి ఆర్థికంగా ఇబ్బంది కొంత క్లియర్ అవుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వల్ల మళ్ళీ మనకి ఏజ్ కలిసి వస్తుంది, ఒక 5 years 6 years యాడ్ అవుతుంది మళ్ళీ రాసుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు టెన్షన్ లేని ఫ్రీనెస్తో ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి ఇంకా సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుంది. కనుక వీటి కోసం కూడా ఒకసారి ఆలోచించండి సార్. మరి మొదటగా మనం రైల్వే కోసము ఎస్ఎస్సి కోసం కొంత ఇంట్రడక్షన్ ఇస్తూ వీటిని ఓన్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్ని నోటిఫికేషన్లు విడిచిపెట్టేస్తున్నాం, అసలు మనం కొట్టగలమా లేదా అంటే ఖచ్చితంగా
కొట్టచ్చు సార్. తక్కువ లిమిటెడ్ సిలబస్ సార్. ఓకేనా, మనం వాషన్లో కొలితే చదివి అక్కర్లేదు. బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే మనం ఆ జాబ్ని కొట్టచ్చు. మరి ఇక్కడ రైల్వే అండ్ ఎస్ఎస్సి రెండు పెట్టడానికి కారణం ఏంటంటే సిలబస్లో కొద్దిగా ఓకేనా దగ్గర పోలికలు ఉండడం వల్ల వీటిని మనం చదవడం అయితే సరిపోతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ తీసుకునే ముందు రైల్వే తీసుకున్నాం అనుకోండి సార్, ఆర్ఆర్బి ఓకేనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాగే ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్. ఓకేనా, ఇవి రెండు వేరు బోర్డులు సార్. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోనే ఇది కూడా మనం ఓకేనా మిక్స్ చేసి ఇప్పుడు నోటిఫికేషన్ రైల్వే ఓకేనా రిక్రూట్మెంట్ బోర్డులోనే నోటిఫికేషన్లు అన్నీ జరుగుతున్నాయి, ఇస్తున్నాడు. మరి ఆ నోటిఫికేషన్లు ఏమొచ్చాయి, ఇందులో టెక్నికల్ నాన్ టెక్నికల్ అని ఉంటుంది సార్. ఓకేనా, అంటే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు. ఏంటట ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు. ఇందులో ఓకేనా మనకి 14 రకాల నోటిఫికేషన్లు కలిపి ఒకటే కంబైన్డ్ నోటిఫికేషన్గా ఇస్తున్నాడు సార్ ఈ ఎన్టీపీసీ. అందులో స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు, కమర్షియల్ అప్రెంటిస్ అవ్వచ్చు, ట్రాఫిక్ అప్రెంటిస్ అవ్వచ్చు, ట్రైన్ మేనేజర్ అదే గూడ్స్ గార్డ్ అని పిలుచుకుంటున్నా ట్రైన్ మేనేజర్ అవ్వచ్చు, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. ఓకేనా, అలాగే ఇక్కడ డిఫరెంట్ పోస్ట్స్ ఈ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఉండే క్లర్క్ పోస్టులు ఇవన్నీ. దీంట్లో మళ్ళా ఎన్టీపీసీ అంతా కలిపి ఒకేసారి ఇస్తే ఓకేనా పిల్లల్లో ఇబ్బంది కలుగుతుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ వేరే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వేరేతో పోస్టులు డివైడ్ చేద్దామని గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని డివైడ్ చేశారు. అందులో గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీ CBT 1 అయిపోయింది. ఇప్పుడు దాన్ని రిజల్ట్ ఇస్తే CBT 2కి ప్రిపేర్ అవుతారు. ఓకేనా, కనుక కొంతమంది ఆల్రెడీ CBT 1 రాసిన వాళ్ళు ఉన్నారు, CBT 2కి ప్రిపేర్ అవుతారు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓకేనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఓకేనా మనకి పడిన పోస్టుల్లో 2 రకాలు పడ్డాయి. ఆల్రెడీ టెక్నీషియను, టికెట్ కలెక్టరు ఓకేనా కమర్షియల్ క్లర్కు, ఇవన్నీ ఇంటర్మీడియట్తో కొన్ని పోస్టులు, కొన్ని డిగ్రీతో కొన్ని ఓకేనా నోటిఫికేషన్ ఇచ్చి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్లు ఇచ్చాడు సార్. ఓకేనా, మరి అలాగే 10వ తరగతితో గ్రూప్ డి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఓకేనా, వేలాది పోస్టులు ఉన్న గ్రూప్ డి ఓకేనా చాలామంది ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే మనం బేసిక్గా ఈ గ్రూప్ డి వస్తే కొంత ఆర్థికంగా ఇబ్బందులు అన్నాను కదా, అవి కానీ లేదా టైం దొరుకుతుంది వీటిని చిన్న దీంట్లో జాయిన్ అవుతాయని లెవెల్ 1 పోస్ట్ అయినప్పుడు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే పోస్ట్ ఓకేనా గ్రూప్ డి, అది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని. మరి టెక్నికల్ ఓకేనా టెక్నికల్తో ఉండేవి ఏఎల్పి ఓకేనా వాళ్ళకి ఐటీఐ ఉండే వాళ్ళకి లేదా 10th క్లాస్ ప్లస్ ఐటీఐ డిప్లొమా ఉండే వాళ్ళకి బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అలాగే బీటెక్ వాళ్ళకి జేఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్లు ఉన్నాయి ఈ రైల్వేలో. ఓకేనా, అంటే ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్ చూసాం, ఇందులో 14 రకాల పోస్టులు చూస్తున్నాము. టెక్నికల్కి వచ్చేటప్పటికి ఏఎల్పి అన్నాము ఓకేనా, జేఈ ఎస్ఎస్సి అంటున్నాము ఓకేనా, ఇవన్నీ కూడా ఆర్ఆర్బిలోనే ఏఎల్పి జేఈ ఎస్ఎస్సి అని. మరి ఈ జేఈ ఎస్ఎస్సికి అయితే బీటెక్ వాళ్ళు ఓకేనా వీళ్ళు ఇదవుతారు. ఏఎల్పి అన్నప్పటికీ బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు కూడా. మరి ఎన్టీపీసీలో టెక్నికల్ పోస్టులు అంటూ మళ్ళా కొన్ని క్రియేట్ చేశాడు. ఓకేనా, ఈ టెక్నికల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయిపోయింది, రెండో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అలాగే ఏఎల్పి ఫస్ట్ నోటిఫికేషన్ ప్రాసెస్లో అవుతుంది, ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఓకేనా, సెకండ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, వాళ్ళకి ఇప్పుడు సైకో ఉంది. ఇప్పుడు ఆ తరుణంలో ఓకేనా మళ్ళీ ఇంకొక ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసి, అంటే ఏఎల్పి నోటిఫికేషన్ టెక్నికల్, ఈ ఏఎల్పి ఇప్పుడు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు కానీ, డిప్లొమా ఉన్నవాళ్ళు కానీ, జేఈఎస్ఎస్సి ఉన్నవాళ్ళు కానీ ఇది ఫిల్ చేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి టైము ఓకేనా మొన్నటి వరకు ఇచ్చారు, చూశారు చాలామంది పెట్టారు. నెక్స్ట్ టెక్నికల్ ఓకేనా 6100 అని ఇందులో డిగ్రీ లెవెల్ కొన్ని ఇచ్చాడు, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ కొన్ని పోస్టులు ఇచ్చాడు. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు. కనుక ఈ టెక్నికల్ పోస్టులు కూడా 6300లో చాలా ఎక్కువ పోస్టులు ఒక ఇంటర్మీడియట్ మీద ఇచ్చాడు. కనుక ఇంకా టైం ఉంది కాబట్టి అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే వీటితో పాటు ఈ నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉంటుండగానే మరికొన్ని నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉందని లాస్ట్ 2024లోనే ఒక రైల్వే బోర్డు ప్రకటించింది, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చింది. అలా వాళ్ళు అన్నట్టుగానే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాం. కనుక మనం చూసేటప్పుడు ఓకేనా మరి వీటన్నిటికీ పేపర్ తెలుగులోనే ఉంటుంది. ఒకటోది ప్లస్ పాయింట్ మనకి ఓకేనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, విద్యార్థులకి అందరికీ ప్రత్యేకత ఏంటంటే 2012 నోటిఫికేషన్ నుండి తెలుగులో పేపర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందు ఓకేనా లాంగ్వేజ్లు ఉండేటప్పటికి హిందీ ఇంగ్లీష్లో ఉండేది, మనం కొద్దిగా ఫేస్ చేయడానికి కష్టం ఉంది. మరి తెలుగులో 13-14 లాంగ్వేజ్లు ఇస్తున్నప్పుడు అందులో మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా పేపర్ ఉండడము, ఇంగ్లీష్లో కూడా పేపర్ ఉండడం మనకు ఫెచ్చింగ్ అది ఓకేనా. దాంతోపాటు ఇందులో మనం ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది లేదు ఓకేనా, అంటే ఎగ్జామ్ సిలబస్లోనే ఇంగ్లీష్ లేదు. కనుక కరెక్ట్గా మనం తెలుగు మీడియము ఓకేనా, నాకు తెలుగు మీడియం నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వలేను, నాకు ఇంగ్లీష్ అంటే భయము అనుకునే వాళ్ళకి ఇది ఇంకో ఫెచ్చింగు. ఇంగ్లీష్ అసలు సిలబస్సే లేదు ఓకేనా. మరి ఉన్న సిలబస్ ఏంటి, ఇక్కడ రైల్వే బోర్డు ఒక కామన్ సిలబస్ని ఓకేనా కంటిన్యూగా ఫిక్స్ చేసింది సార్.
ఆ సిలబస్ రావాలి. ఒక టెక్నికల్ సిలబస్ మాత్రమే మారుతుంది తప్ప మిగతా నాన్ కేటగిరీ పాపులర్స్ ఏ పోస్ట్ అయినా 10వ తరగతి ఇంటర్ డిగ్రీతో ఉన్న ఏ పోస్ట్ తీసుకున్నా మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే చూడండి. ఓకేనా, ఇక్కడ మనం ఇది ఏ సిలబస్ని చూస్తే సరిపోతుంది. జనరల్ అవేర్నెస్, ఓకేనా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఓకేనా, దీన్నే లైఫ్ సైన్స్ కూడా దీన్ని ఎంటర్ చేశాడు. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఓకేనా, రీజనింగ్, ఓకేనా, మ్యాథమెటిక్స్, ఓకేనా. ఈ మ్యాథమెటిక్స్నే చాలామంది దీన్ని అర్థమెటిక్ అని, ప్యూర్ మ్యాథ్స్ అని, ఓకేనా, అప్పుడు ఇలా ముక్కలు చేస్తారు. కానీ మ్యాథమెటిక్స్ సిలబస్, బేసిక్స్, రీజనింగ్, ఓకేనా, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అన్నాడు. మనం జనరల్ నాలెడ్జ్ చదివకూడదు, అలాగే జనరల్ స్టడీస్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోకూడదు, ఓకేనా. అవేర్నెస్ ఉంటే చాలు. అంటే ఏంటి సార్, తాజ్మహల్ ఎక్కడ ఉంది, తాజ్మహల్ ఎవరు కట్టించారు, ఓకేనా, లేదా చార్మినార్ ఎక్కడ ఉంది, చార్మినార్ ఎవరు కట్టించారు, ఇది ఓకేనా 10వ తరగతి ఇంటర్మీడియట్లో అడుగుతున్న రైల్వే బిట్స్ సార్ ఇవి, ఓకేనా. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే లేదు, ఓకేనా, ఈ సంవత్సరం ఓకేనా ఆస్కర్ అవార్డు ఏ పిక్చర్కి వచ్చింది, కరెంట్ ఈవెంట్స్లో అవేర్నెస్ ఉంటే చాలు, ఓకేనా. మొత్తంగా డీప్గా డెప్త్గా మీరు నేర్చుకుంటూ ఓకేనా గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా సివిల్స్ ప్రిపరేషన్ ఇస్తే మంచిదే. ఆ లెవెల్లో ప్రిపరేషన్ ఇస్తే ఇక్కడ చాలా సింపుల్గా స్కోర్ చేసేస్తారు. కానీ మనం ఉన్న టైంలో మరి ఇదే మొదటిసారి నా ప్రిపరేషన్ సార్, ఓకేనా, అంటే మంచి జనరల్ అవేర్నెస్ బుక్ ఒకటి కొనుక్కొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. జనరల్ సైన్స్కి వచ్చేటప్పుడు లైఫ్ సైన్స్ బిట్లు అడుగుతున్నాడు సార్, ఓకేనా. ఇంట్లో ఉండే మన ఓకేనా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఏముంటుంది, అలాగే పల్లెటూరులో వాడే గోబర్ గ్యాస్లో గ్యాస్ ఏముంటుంది, అలాగే మన లైట్లో ఓకేనా టంగస్టన్ ఉంటుంది కదా, ఇది ఆ టంగస్టన్ దేంతో తయారు చేస్తారు అనే ఇవి తీసుకుంటే, పెన్సిల్లో ఉన్న లెడ్ ఓకేనా ఎటువంటిది, అలాగే అగ్గిపెట్టికి ఒక సైడ్న రఫ్ చేస్తే ఓకేనా మనకి ఆ పక్కన ఉండే భాస్వరం ఏ భాస్వరం, ఎరుపుదా నలుపుదా ఇలాంటివి, ఓకేనా. అలాగే మన బాడీలో పార్ట్స్ మీద క్వశ్చన్స్, వ్యాధుల మీద, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద లైఫ్ సైన్స్ అంటే మన లైఫ్లో యూజ్ చేసే వాటి కోసం బిట్స్ అడుగుతున్నాడు. అది ఓకేనా జనరల్ సైన్స్ మీద బిట్స్ సార్, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఓకేనా మనకి యూట్యూబ్లో అవ్వచ్చు, టెలిగ్రామ్లో అవ్వచ్చు, లేదా యాప్స్లో అవ్వచ్చు, ఓకేనా దాని రిలేటెడ్ టాపిక్స్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి సార్, ఓకేనా. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్, లైఫ్ సైన్స్, వీటి కోసం మా పైన ఇది ఉంటే సరిపోతుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ మీద బేసిక్ కాన్సెప్ట్స్, ఓకేనా. అంటే రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో ఓకేనా ఇచ్చేశారు, లేదా ఓకేనా క్విట్ ఇండియా ఉద్యమము, ఇలాంటివి డేట్స్ కానీ, లేదా దానికి ఆద్యులు ఎవరు, లేదా అది ఎక్కడి నుండి ప్రారంభమైంది, బేసిక్ కాన్సెప్ట్, ఓకేనా. సింధు లోయ నాగరికతలో దొరికిన ఏవైనా కట్టడాల కోసం ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్, వేదాల్లో కానీ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే అడుగుతున్నాడు. రీజనింగు, మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు బేసిక్ పైన కాన్సెప్ట్, మరీ నువ్వు క్రిటికల్గా బ్యాంక్ రీజనింగో లేదా క్యాటో మ్యాటో రీజనింగో అలాంటి రీజనింగ్ నేర్చేయగలవు. బేసిక్ రీజనింగ్స్ పైన నెంబర్ సిరీస్, ఓకేనా, మిస్సింగ్ నెంబర్స్, లెటర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, ఓకేనా, బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇలా బేసిక్ కాన్సెప్ట్. అలాగే వెర్బలు, నాన్ వెర్బలు అడుగుతున్నాడు, ఓకేనా. ఆ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు కూడా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా బేసిక్ కాన్సెప్ట్స్, ఓకేనా. పైన ఆల్జెబ్రా పైన, ట్రిగనామెట్రీ పైన, స్టాటిస్టిక్స్ పైన, జామెట్రీ పైన, అలాగే అర్థమెటిక్ వచ్చేటప్పటికి అర్థమెటిక్స్ టాపిక్స్ పైన బేసిక్ కాన్సెప్ట్స్ మీద బిట్లు అడుగుతున్నారు సార్. మనం ఇన్డెప్త్ ఏం చదివిన అవసరం లేదు, మెన్సురేషన్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ. అలా ఇదే మన సిలబస్ సార్. ప్రిలిమ్స్ అయినా ఇదే సిలబస్, మెయిన్స్ అయినా ఇదే సిలబస్, CBT 1 CBT 2 అని పెట్టాడు. అలా నువ్వు ఎన్ని లెవెల్ రాసినా సేమ్ సిలబస్ సార్, సిలబస్లో మార్పు. మరి దీంతో ప్రత్యేకత నువ్వు ఇప్పుడు ఎన్ని రాయొచ్చు అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లెవెల్ 2 నోటిఫికేషన్లు, ఓకేనా. అలాగే ఇక్కడ JESSC ఒకవేళ నీకు డిప్లొమా కానీ ఇంకేదైనా ఉంటే JESSC రాయొచ్చు. అలాగే నీకు ఓకేనా ITI 10th క్లాస్ మీద ఉంటే ఓకేనా మనం ఓన్లీ ITI 10th ALP రాయొచ్చు. ఇవేవీ లేదు సార్ నేను 10th పాస్ అయ్యాను అని అంటే ఓకేనా మనకున్న పోస్టు 10వ తరగతితో గ్రూప్ D పోస్టులు ఉన్నాయి లెవెల్ 1 అవి రాయొచ్చు. ఇంటర్మీడియట్ నేను MPC సార్ అంటే టెక్నీషియన్ పోస్టులు రాయొచ్చు. డిగ్రీ MPC అయినా వాళ్ళు టెక్నీషియన్ 2 రకాల పోస్టులు రాయొచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ రాయొచ్చు, ఓకేనా. ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇందాక చెప్పిన క్లర్కులు, కమర్షియల్ ఓకేనా ఆఫీస్ సైడ్ ఉండిపోదాము అనుకుంటే ఇంటర్మీడియట్ మీద ఉన్న ఆ క్లర్క్ పోస్టులు రాయొచ్చు. మరి వీటన్నిటికీ మనకు బేసిక్ కాన్సెప్ట్ ఇదిగో ఇదే. నెక్స్ట్ కరోనా వల్ల ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ కేటగిరీకి ఏజ్ 30 years ఇస్తుంది, ఇప్పుడు 32 ఇస్తూ ఓపెన్. రిజర్వేషన్ మళ్ళీ కామన్, OBC ఒక 3 years, SC STకి ఒక 5 years, ఓకేనా. ఇంకా దాంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఓకేనా, జాబ్ హోల్డర్ అయితే, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్గా ఉంటున్నాయి. మరి నేను ఇక్కడ పూర్తిగా వివరించట్లేదు సార్, ఓన్లీ నీకు ఒక అవగాహన కోసం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ చూసినా ఈ వీడియో లేదా స్టూడెంట్స్ చూసినా ఓకేనా ఒకసారి ఒక అవగాహన
అవగాహన వస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు పడుతున్నాయి, ఎక్కడ చూడాలి, ఇవన్నీ ఒక అవగాహన కోసం చేస్తున్నాను. అయితే ఇవన్నీ అందరికీ తెలుస్తారు అని అనొచ్చు. మ్యాక్సిమం నేను అలాగే అనుకున్నాను. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో నేను ఊర్లలో వెళ్తున్నప్పుడు విలేజెస్లో గట్రా చూస్తున్నప్పుడు పాపం వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుందా అని చదువుకుంటున్నారు తప్పించి ఓకేనా చూసిన వాళ్ళు కూడా అది నోటిఫికేషన్ అని కూడా ఇది అవ్వట్లేదు. మరి మనము ఫోకస్ చేయవలసింది ఇలాంటి నోటిఫికేషన్ కామన్గా. మరి ఆల్రెడీ చూశారు కదా, ఏఎల్పి నోటిఫికేషన్తో మరొక ఏఎల్పి వస్తుంది, టెక్నీషియన్ నోటిఫికేషన్తో మరొక టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది, ఎన్టీపీసీతో మరొక ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. అంటే ఒక నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉంటూ ఇంకో నోటిఫికేషన్ రెడీ అయిపోతుంది. అంటే ఒకవేళ నువ్వు ఇన్ కేస్ మొదటి దాంట్లో ఏమైనా ఇప్పుడే తెలుసుకున్నాను పెట్టలేదు అప్లికేషన్ అనుకున్నా ఇక్కడ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా నీకు అవకాశం ఉంటుంది. కనుక తెలుగులో ఉండే ఈ 4 కోసం మంచివి ఒక బుక్స్ 4 లేదా మంచి యాప్ లేదా మంచి గైడ్లైన్స్ తీసుకుంటే జాబ్ మనం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. మరి మనకి ఎక్కడో ఇస్తాడు జాబు, ఎక్కడో అంటే మనం పెట్టే ఒక కండిషన్స్ ఇది మనం ఏదైతే డివిజన్లో పెడతామో ఆ డివిజను లేదా అక్కడే మనకి ఆ జోన్లోనే పోస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అవ్వచ్చు, భువనేశ్వర్ అవ్వచ్చు, లేదా కలకత్తా, చెన్నై, ఎక్కడ మనం అయితే పోస్ట్ చేద్దాం జాబు, లేదా ఎక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, నాకు ఖచ్చితంగా జాబ్ నీడు, నేను ఎక్కడైనా చేసుకుంటాను అన్నప్పుడు ఓకేనా ఇందులో ఇవి. వీటితో పాటు ఇక్కడ నేను చెప్పని ఇంకో నోటిఫికేషన్ ఉంది రైల్వేలో, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. ఆల్రెడీ సెకండ్ స్టేజ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది సార్ వీటికి ఓకేనా ఎస్ఐకి వీటికి. మరి రిజల్ట్స్ ఈ మధ్యకాలంలో రిలీజ్ చేస్తూ వాటి నోటిఫికేషన్లో కూడా మరి దగ్గరలో ఉన్నారు. ఇంకా నోటిఫికేషన్లో ఇది ఫైనలైజ్ చేయడానికి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామందికి అపోహలు ఉంటాయి. అలాగే అంటారు సార్ 4-5 సంవత్సరాలు పట్టేస్తుంది రైల్వేలో నోటిఫికేషన్. ఇప్పుడు ఆ పద్ధతి లేదు సార్. ఒక స్పీడప్ చేశారు. మీకు దానికి నిదర్శనం నేను చెప్పడం అక్కర్లేదు. ఏఎల్పి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అవుతుంటే ఇంకో నోటిఫికేషన్, టెక్నీషియన్ ఒకటి అవుతుంటే ఇంకోటి. కనుకే నోటిఫికేషన్లో ప్రాసెస్ స్పీడు పెరిగింది. కనుకే రైల్వేలో జాబ్ కొడితే నీ లైఫ్లో ఒక భరోసా ఏర్పడుతుంది. కనుక ఖచ్చితంగా రైల్వే కోసం ఆలోచించండి సార్. నెక్స్ట్ రెండోది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓకేనా. మొదట్లో ఎస్ఎస్సి అంటే చాలామంది 10th క్లాస్ ఏమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఓకేనా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని పూర్తిగా చెప్పకపోవడం వల్ల ఎస్ఎస్సి అని మనం రాసేయడం వల్ల చాలామంది ఇంకా అలాంటి అపోహల్లో ఉన్నారంటే ఉన్నారు ఓకేనా. నాకే ఎదురయ్యారు అలాంటి. అందుకే ఈ వీడియో చేయాలని మళ్ళా దృఢంగా నమ్మి ఒకసారి తెలిసిన విషయాన్నే మళ్ళా చెప్పాలని ఓకేనా. ఏదో రివ్యూ కోసమో లేదా ఇంకో దానికోసమో అనో కాదు. మనము ఇక్కడ కొద్దిగైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలిగితే తెలియని ఒక్క విద్యార్థికి మనం తెలియజేసి వాడి లైఫ్లో ఒక ఉద్యోగాన్ని పొందించగలిగితే ఓకేనా. మనము ఎంతో కొంత ఏదో ఒక రోజు మనం ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళ జాబ్ వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ వేరే సార్. కనుకే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఇయర్ జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది సార్. అయితే ఆ క్యాలెండర్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ డేట్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎప్పుడు పోస్టింగు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఏ నెలలో అనేది మొత్తంగా ఒక ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు. ఒక 1 మంత్ అటు ఇటు అవుతున్నాయి. కానీ వాళ్ళు ప్రకటించిన 1 మంత్ 2 మంత్స్ అంటే జనవరిలో ఈ ఎగ్జామ్ ఉంటుంది అని అంటే మ్యాక్సిమం జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరిలో కానీ లేదా మార్చిలో కానీ ఆ ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తానికి ఈ ఎస్ఎస్సిలో ఎగ్జామ్ ప్యాటర్న్స్ తీసుకుంటే ఓకేనా. ఫస్ట్ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, డిగ్రీ లెవెల్ మీద ఉండేది CGL సార్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. మరి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో టైర్ 1 టైర్ 2 అవుతూ దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని వీటికి టైర్ 3 కూడా ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా. మరి టైర్ 1 క్వాలిఫై మాత్రమే, టైర్ 2 మెరిట్. ఆ టైర్ 2 మెరిట్తో కొన్ని జాబులు వచ్చే ఉన్నాయి, టైర్ 3 కూడా రాసి రెండింటి కంబైన్డ్తో కొన్ని జాబులు వచ్చే ఉన్నాయి కొన్ని ఓకేనా. దాంట్లో స్కిల్ టెస్ట్ ఒకటి ఉంది, ఆ స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేయగలిగితే మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవేవి లేకుండా టైర్ 1 టైర్ 2తోనే జాబ్ కొట్టుకొని ఓకేనా ఇంకా అయిపోద్ది అనుకుంటే అలాంటి జాబులు కూడా ఉన్నాయి. మరి ఇవి ప్రతి సంవత్సరం ఓకేనా 40,000 ఇది 50,000 నుండి ఇప్పటికి 14,000 15,000కి నోటిఫికేషన్లు వచ్చాయి. ఈ ఇయర్ ఆల్రెడీ 14,500 పోస్టులతో ఓ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఓకేనా. డేట్ కూడా మొన్న రీసెంట్గా అయిపోయింది. పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి పర్ఫెక్ట్గా చదవండి సార్. కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గత ఎస్ఎస్సి నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ అంతా అయిపోయి ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా అయిపోయిన తర్వాత ఆ పోస్టులను డబుల్ త్రిబుల్ చేసేస్తున్నారు సార్. దాంతో మనకి రాదు అనుకున్న నోటిఫికేషన్లో జాబ్ కూడా ఎక్కువ మంది వచ్చి ఒక ఆనందాన్ని కలిగజేస్తుంది. కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి CGL ఓకేనా. మరి నెక్స్ట్ది CHSL
ఓకేనా. ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ సిహెచ్ఎస్ఎల్ ఇప్పుడు నోటిఫికేషన్ టైం కూడా ఉంది సార్. ఓకేనా, మీరు సిహెచ్ఎస్ఎల్ కూడా అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చింది, అది పెట్టవచ్చు. ఓకేనా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, బీటెక్ వాళ్ళు. ఓకేనా, ఎవరైనా ఈ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రాయొచ్చు. దాంతో పాటు మల్టీ టాస్కింగ్. ఓకేనా, ఆల్రెడీ అందులో వన్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది, ఒరిజినల్ మల్టీ టాస్కింగ్. ఇంకో నోటిఫికేషన్ ఉంది సార్, ఓన్లీ ఇది ఇందులో హవల్దారు కొన్ని పోస్టులతో కలిపి ఎంటీఎస్ ఇచ్చాడు మల్టీ టాస్కింగ్ అని. మరొక నోటిఫికేషన్ మల్టీ టాస్కింగ్ ఉంది. ఓకేనా, అలాగే సిపిఓ, అలాగే ఇందులో కూడా జేఈఎస్ఎస్సీలు. ఓకేనా, ఈ సిపిఓ అంటే ఓకేనా, ఇందులో కూడా మీకు సిజిఎల్లో కూడా డిఫరెంట్ 30-40 రకాల పోస్టులతో నోటిఫికేషన్ ఉంటుంది సార్. కమర్షియల్ ఇన్స్పెక్టర్ అని, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ అని, లేదా ఓకేనా ఇందులో అసిస్టెంట్స్ అని, కమర్షియల్ అసిస్టెంట్స్ అని చాలా రకాల పోస్టులు ఉంటాయి. మన మార్కులు బట్టి, మన కట్ ఆఫ్ బట్టి ఏదైనా ప్రిఫరెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు దాంట్లో మనం ఆ మార్కులకు సరిపోతే ఆ పోస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, వీటితో పాటు ఎస్ఎస్సి జీడీ. ఓకేనా, మన వాళ్ళు కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ జనరల్ డ్యూటీ. ఓకేనా, కానిస్టేబుల్ ఇక్కడ మళ్ళీ ఇందులో డిపార్ట్ అయితే సిఐఎస్ఎఫ్ అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, లేదా ఇందులో బిఎస్ఎఫ్ అవ్వచ్చు. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి అన్నిటికీ కలిపి ఎస్ఎస్సి జీడీ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మళ్ళా నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి ఇయర్ ఇది కామన్ నోటిఫికేషన్. ఒకసారి ప్రిపేర్ అయితే ఒకసారి మిస్ అయినా రెండోసారి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని రకాల పోస్టులు రాశాను సార్. ఓకేనా, ఇవనే కాదు, ఇంకా డిఫరెంట్గా ఫేజ్ 3, ఫేజ్ 4, ఇది 13 అని, ఫేజ్ 14 అని, మిగిలిపోయినవి ఒక ఏవైతే పోస్టులు ఉన్నాయో వెంటనే కావాలని మరికొన్ని కరోనా టైంలో నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల ఆ నోటిఫికేషన్లు ఫేజ్ 13 అని, ఫేజ్ 14 అని ఆ నోటిఫికేషన్లు కూడా ఈ ఎస్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఇక్కడ కామన్ సిలబస్. ఓకేనా, ఇంగ్లీష్ ఇక్కడ యాడ్ అవుతుంది సార్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ సైన్స్తో కలిపి ఒకటే జనరల్ అవేర్నెస్. ఓకేనా, అలాగే ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ అంటాడు. ఓకేనా, ఇవి మరి ఇక్కడ కూడా చూసారులేదు, ఈ ఇంగ్లీష్ ఎక్స్ట్రా చదవాలి, కానీ మిగతా 3 అక్కడికి ఇక్కడికి ఒకటే. ఇక్కడ కూడా జనరల్ సైన్స్ చదువుకోవాలి. ఓకే, ఇక్కడ సైన్స్ ఇస్తాడు కనుక ఇదే సిలబస్. మరి ఇక్కడ చూసారు, ఇక్కడ ఇంగ్లీష్ ఎక్స్ట్రా. మరి ఇక్కడ కూడా వీటిలో కొన్నిటికి జీడీ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కొన్ని పేపర్లు తెలుగు ఇంగ్లీష్లో ఇస్తున్నాడు 13 లాంగ్వేజ్లో. ఇంకా సీజిఎల్ ఈసారి చూడాలి పేపరు, అది కూడా తెలుగులో వస్తే మనం ఎక్కువ పోస్టులు తీసుకోవడానికి మరికొన్ని ఛాన్సులు ఏర్పడినట్టుగా. మరి ఇక్కడ ఇంగ్లీష్ రాదు అని కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే గ్రామర్ పైన, వొకాబులరీ పైన, పాసేజ్ల పైన ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇండివిజువల్గా నువ్వు సెక్షన్లు క్వాలిఫై అవ్వక్కర్లేదు. టోటల్ మార్క్స్లో ఒకవేళ మనకు పెట్టే 200లో టోటల్ కట్ ఆఫ్ 90 అంటే టోటల్ మార్కుల్లో మనకు 90 అబవ్ వస్తే మన కట్ ఆఫ్ని సేవ్ అయిపోయినట్టుగా. అంతేగాని ఇండివిజువల్గా ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి, బ్యాంక్ లాగా మ్యాథ్స్ క్వాలిఫై అవ్వాలని బ్యాంక్ పర్పస్లో ఇక్కడ ఉండదు. ఓకేనా, ఇది మన ఎస్ఎస్సి ఎగ్జామ్ సార్. దీంతోపాటు ఓకేనా 3 సంవత్సరాల తర్వాత పడిన నోటిఫికేషన్ ఇంటెలిజెన్సీ బ్యూరో. ఓకేనా, ఇందులో 10th క్లాస్ నోటిఫికేషన్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద, డిగ్రీ మీద ఇంటెలిజెన్సీ బ్యూరోలో నోటిఫికేషన్స్ వచ్చాయి. అవి కూడా ప్రిపేర్ అయితే సేమ్ సిలబస్ సార్. ఓకేనా, ఇదే ప్యాటర్న్ సిలబస్. కనుక ఇలా మనం కంబైన్డ్గా ఉండే సిలబస్ని ఎంచుకోవడం వల్ల ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా టార్గెట్ పెద్దది పెట్టుకోవడం వల్ల కింద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇన్నిటి పడవల మీద అడుగులు వేస్తే వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది సార్. మనం టార్గెట్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, సిలబస్ కరెక్ట్గా చూసుకోవాలి, వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. వీటితో పాటు స్టేట్లోకి వచ్చేటప్పటికి మనకున్న ఇప్పుడు నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. ఓకేనా, అలాగే ఎఫ్బిఓ అని రాశారు కదా, అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2 నోటిఫికేషన్లు వచ్చాయి సార్. ఓకేనా, అందులో ఇంటర్మీడియట్ 10th పాటు డిగ్రీతో వచ్చే నోటిఫికేషన్లు, మరొక నోటిఫికేషన్ కూడా డిగ్రీతో రావాల్సి ఉంది. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ 2 ఇచ్చేశారు. వీటిలో పోస్టులు 600 ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా ప్రిపేర్ అవ్వండి సార్. మరి వాటిలో కామన్ సిలబస్ ఏదైతే ఉందో వీటిని కూడా బేస్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్. కొంతమంది ఈ మధ్య కాలంలో ఓకేనా డిఎస్సి రాసి నాకు మార్కులు తక్కువ వచ్చి నేనేం ప్రిపేర్ అవ్వలేకపోయాను ఏంటని బాధపడవలసిన అవసరం లేదు. ఓకేనా, అలా ప్రతి ఇయర్ డిఎస్సి తర్వాత వచ్చే ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో ఎక్కువ మంది ఓకేనా 2012 అవ్వచ్చు, తర్వాత నోటిఫికేషన్ అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు అవ్వచ్చు, ఎక్కువ మంది వీటిలో సెటిల్ అయ్యి తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లో డిఎస్ఏ చదవాలనే ఆలోచన నుండి కూడా పక్కన పడేస్తున్నారు. కారణం ఏంటంటే అంతకంటే ఎక్కువ మంచి లైఫ్ ఇస్తుందని వీటిని. ఓకేనా, లేదు టీచర్ ప్రొఫెషన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఈ జాబ్ కొట్టి తర్వాత దానికి వెళ్ళిపోయి దీన్ని రిజైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, అలాగే ఇందులోనే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నోటిఫికేషన్లు ఓకేనా
వస్తున్నాయి. ఈ 10వ తరగతి ఇంటర్ డిగ్రీతో ఈ నోటిఫికేషన్లు కామన్ ప్రతి ఇయర్ వస్తున్నాయి. ఆల్రెడీ ఎస్ఎస్జిడి ఒకటి ప్రాసెస్లో ఉంది, మళ్ళీ ఒకటి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రాసెస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, జాబ్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాని ప్రాసెస్లో ఉంది రెండోది. వీటితో పాటు ఓకేనా మనకి తక్కువ 10వ తరగతి స్థాయితో ఉన్న ఏకైక నోటిఫికేషన్ ఇక్కడ ఎస్ఎస్సి జీడీ అయితే, ఎంటీఎస్లో అయితే ఓకేనా ఇక్కడ రైల్వేలో గ్రూప్ డి ఓకేనా. అంటే 10వ తరగతి ఇంటరు డిగ్రీ, కానీ మనం ఏం చేస్తున్నామంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏజ్ అనేది అయిపోతుంది సార్ ఓకేనా. ఇక్కడ మనకి ఇస్తున్నప్పుడు కొన్ని పోస్టులకి 18 నుండి 25 అంటున్నాడు, మరి మనం డిగ్రీ అయ్యేటప్పటికి ఇంకో 1 or 2 years మనకి ఛాన్స్ ఉంటుంది, దాంతో అయిపోవడం వల్ల నా లైఫ్ అయిపోయింది. అదే మనం ముందు నుండే పిల్లవాడికి ఇవన్నీ డీటెయిల్స్ తెలియజేసామనుకోండి, ఓ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయికో ఓ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బాయికో ఇవి తెలియజేయడం వల్ల ప్రత్యేకంగా వాడికి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఓకేనా. అందుకని ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణము ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి, నువ్వు గమ్యం చేరే దారిలో ఒకనా చాలామంది ఏముంటాయో ఎలా ఉంటుందో నీ లైఫ్ ఒకసారి చూపిస్తాను చూడు. నీ గమ్యం చేరే దారిలో ఈర్సిపడే కళ్ళు ఉంటాయి ఒకనా, నిన్ను చూసి వీడిగా ఏం జాబ్ వస్తుంది ఒకనా. కొంతమంది ఒకనా వీడు ఏం సాధిస్తాడులే ఏం ఇది అనుకుంటే, కొంతమంది అనుకుంటే వీడికి జాబ్ వచ్చిస్తే అమ్మో అని ఒకనా వీడిగా జాబ్ బాగా చదివేస్తున్నాడు వీడికి వచ్చేద్దేమని చాలామంది ఈర్సిపడే వాళ్ళు ఉంటారు ఒకనా. నీ గమ్యం చేరే దారిలో ఈర్సిపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేనిపోని మాటలు అంటారు, నిన్ను బాధ పెడుతుంటారు, నీ గమ్యాన్ని చేరే దారిలో అడ్డంకులు వేస్తూ ఉంటారు ఒకనా. ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఒకనా. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న లోటుపాట్లన్నీ ఒకనా, నీలో ఉన్న కష్టాలని అన్ని బాధల్ని వీటన్నిటిని లేనిపోయిన అపోహల్ని కలిగించడం వల్ల నువ్వు గమ్యానికి దూరం అయిపోయేటట్టు చేసే ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి. వీడు ఎలాంటి వాడు అలాంటి వాడు అని వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి ఒకనా. అలాగే బెదిరావో నీ గమ్యం చేరలేవు ఓకేనా. సాగిపో, నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు ఓకేనా. అదే నీకు చెప్తుంది నేనేంటంటే ఈసారి ప్రిపేర్ అయ్యాను జాబ్ రాలేదు అని నిరుత్సాహపడకు ఓకేనా. అలాగే చాలామంది నీ కోసం బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, ఇది వేలెత్తి చూపిస్తున్నారు, ఇవన్నీ తాత్కాలికము. రేపు నీకు జాబ్ వచ్చిస్తే ఆ నాలుగుకి ఒకనా ఎముక లేదు. ఇప్పుడు మనల్ని ఎవరైతే చెడ్డవాళ్ళు, ఎవరైతే మనం మంచివాళ్ళు కాదు, ఎవరైతే మనం తిట్టుకుంటున్నారో రేపు మనకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే మనల్ని పొగుడుతారు, వాళ్ళే ఊరంతా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ వచ్చిందని నీకు తెలిసే ముందు ఊరు మొత్తానికి జాబ్ వచ్చిందని తెలిసిపోద్ది. నీకు జాబ్ రాపోయినా వాళ్ళే ప్రచారం చేస్తారు, నీకు జాబ్ వచ్చినా వాళ్ళే ప్రచారం చేస్తారు. నీ తండ్రి లేదా నీ తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళే నీ కోసం చెడుగా చెప్తారు, వాళ్ళే నీ కోసం మంచిగా చెప్తారు. కనుక అలాంటి సమాజంలో ఉన్న నీకు ఓకేనా ఖచ్చితంగా టార్గెట్ ఒకటే, జాబ్ అనేది ఓకేనా వస్తే అంతా తారుమారు అయిపోతుంది, అది నిజం ఓకేనా. ఎవరైనా దాన్ని తప్పించలేదు. కనుక మరి ఆ జాబ్ కొట్టాలి అంటే కష్టం ఎప్పుడూ వృధా పోదు సార్. నువ్వు కష్టపడే కష్టంలో ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సక్సెస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి హెచ్జిటిఓ స్కూల్ అసిస్టెంటో రాలేదు, నీకు సిజిఎల్లో లేదా సిహెచ్ఎస్ఎల్లో లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసో అంతకన్నా మంచి పోస్ట్ వచ్చింది ఒకనా అనుకుందాం. లేదు ఒకనా ఆ కింద పోస్ట్ వచ్చి మళ్ళా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. కనుక ప్రిపరేషన్ నువ్వు కంటిన్యూగా ఉంటే ఒకనా, నీ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ మీద ప్రిపరేషన్ కంటిన్యూ ఉంటే రేపు వచ్చే ఎండోన్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో, లేదా ఒకనా గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు అవ్వచ్చు, నా మొఖానికి అవి ఏం వస్తాయని అనుకోవచ్చు. కానీ నువ్వు కష్టపడిన కష్టము, నువ్వు ప్రిపేర్ అయిన ఆ సబ్జెక్టు అక్కడ యూజ్ అయ్యిందేమో, ఇక్కడ అవ్వలేదు, అక్కడ యూజ్ అవ్వచ్చు. కనుక ఎటువంటి పరిస్థితిలో మనం కష్టపడితే ఆ కష్టం ఎక్కడికి పోదు అనడానికి చాలా ఓకేనా ఎంతోమంది విజయాలను మనం చూసాం. చాలామంది విజయం వచ్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళకి అడక్కు ఓకేనా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చిన ఆనందంలో వాళ్ళు కష్టపడిన కష్టమంతా మర్చిపోయి ఉంటారు. ఎవరైతే నీకు జాబ్ మిస్ అయిందో, ఎవరైతే ఓకేనా వాళ్ళకి వస్తుంది అనుకొని వాళ్ళు చదివిన దాంట్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు అడుగు ఎందుకు పోయింది ఓకేనా, ఏం మిస్టేకులు చేశారు, ఏవి చెప్తారు. ఆ మిస్టేకులు నువ్వు చేయకుండా ఉంటే జాబ్ రావడానికి అతి తక్కువ టైంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు కారణం ఓకేనా. వాళ్ళు కూడా నీకు ఆ బాధలో ఉండి నాకే రాలేదురా నీకేం చెప్తాను అంటారు. కానీ
2-3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక క్షణంలో వాళ్ళు నీ కోసం ఒక టైం వెచ్చించి వాళ్ళు పడిన కష్టము నువ్వు పడకూడదని చెప్తారు. ఖచ్చితంగా ఆ పాయింట్లు తీసుకోవడం వల్ల సక్సెస్ అవుతాం. అలాగే సక్సెస్ అయ్యే వాళ్ళ దాంట్లో కూడా మనం సక్సెస్ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఎంత కష్టపడ్డారు, ఏ సిలబస్ చదివారు, ఏ బుక్స్ చదివారు, ఎంత టైం తీసుకున్నారు వాళ్ళని కూడా మనం తెలుసుకోవచ్చు. కనుకే అతి తక్కువ టైంలో మనం సక్సెస్ సాధించాలంటే వీళ్ళిద్దరి యొక్క పరిచయము మనకు ఉండాలి. రెండోది ఆ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ ప్రొఫైల్ కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ జాబ్ అంటే ఎలా ఉంటుంది, రేపు జాబ్ వచ్చేటప్పుడు మన శాలరీ ఎలా ఉంటుంది, వీటి వల్ల ఆ జాబ్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ జాబ్ మీద మరికొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి మన ప్రిపరేషన్ ఇంకొద్దిగా పెంచుకుంటాం. కనుకే ఎస్ఐ రాలేదనో, కానిస్టేబుల్లో నా పేరు మెరిట్ లిస్ట్లో లేదనో నువ్వు టెన్షన్ పడకుండా ఎస్ఎస్సి జీడీ ఉంది, సిపిఓ ఎగ్జామ్ ఉంది, అంతకన్నా మంచిది. మరి చాలా ఇక్కడ ఆర్పిఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నాయి. ఏదో ఒకటి నువ్వు ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐ వేసుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి సార్. కనుకే మనం ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ నేవీల్లో కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా ఇది మరి కొంతమంది చేరవేయగలరని ఆశిస్తున్నాను. మీ రాంబాబు సార్, ఆర్ఎస్ అకాడమీ. మీకు ఇంకో మరికొన్ని ఏవైనా సిలబస్ కోసము లేదా మరి కొద్ది రోజుల్లో మేము ఈ సిలబస్లో మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ మీద మనం ఒక వీడియో కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాము. దానికోసం మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సార్. 3 డేస్లో దానికోసం మంచి విషయాన్ని వింటారు. అది యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకే ఆ అవకాశాన్ని ఇస్తున్నాను. కారణం ఏంటంటే యాప్ నేను అనుకొని డౌన్లోడ్ చేసుకొని నా కోసం ఆ యాప్ వాళ్ళ కోసం ఎంతవరకు యూజ్ అవుతుందో దాంట్లో అతి తక్కువ ప్రైస్తో 3 డేస్లో మరొక గొప్ప కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ కింద లాస్ట్ ఏదో ఉండిపోయిందని మళ్ళీ అనుకుంటావు చూడు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించిందే రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ ఈ లోగోతో ఉంటుందండి. దాన్ని యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఏవైనా అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు 8125441819 7673961819 ఈ 2 నెంబర్లు మీరు అక్కడ కాంటాక్ట్ చేసినా మెసేజ్ చేసినా వాట్సాప్లో వాళ్ళు మీకు రిప్లై ఇస్తుంటారు ఫ్రీ టైంలో. ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా నా కోసం డీటెయిల్స్ నాతో మాట్లాడాలని ఏదైనా అంటే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు చెప్తారు. నా ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీతో ఏవైనా సలహాలు కానీ ఇంకేదైనా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాను. ప్రిపరేషన్ దీంట్లో ఖచ్చితంగా ఈ కోరిక అంతా దేనికోసం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ మంది ఈ ఎస్ఎస్సి రైల్వేలో జాబ్స్లో చూడాలని చిన్న ఆశ. ఆ ప్రయత్నంలోనే ఈ చిన్న ప్రయత్నం పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా నేను చెప్పేది నీతో పాటు మరొకరికి తెలిసేటట్టు చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.